రా భారతదేశపు రాజధానిని రెండవ రాజధాని తప్పనిసరిగా అవసరం. అది అమరావతి పెడతారా? హైదరాబాద్ పెడతారా? లేకపోతే హైదరాబాద్, అమరావతి మధ్యలో పెడతారా? లేకపోతే బెంగుళూరు, తిరుపతి మధ్యలో పెడతారా? లేకపోతే చెన్నై తడ మధ్యలో పెడతారా? ఇదేదో కోరుకోవడం, గట్టిగా ప్రెషర్ చేయగలిగితే ఇది మంచి సమయం. ఎందుకంటే అక్కడ వాతావరణాన్ని మార్చలేరు. అక్కడ ఉన్నటువంటి ప్రెషర్‌ని మార్చలేరు. తాజాగా నితిన్ గడ్కరీనే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 3 రోజులు ఢిల్లీలో ఉన్నాడట ఆయన కేంద్ర మంత్రి గారు. 3 రోజులకే దేశ రాజధానిలో ఆయనకి అలర్జీ వచ్చేసిందట. నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నాను. రవాణా వల్లే 40% కాలుష్యం వస్తుంది. శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉంది. శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయి, కానీ కాలుష్యం మాత్రం పెరిగిపోతుంది. మనం వాటి వాడకాన్ని తగ్గించలేమా? కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఆధారిత వాహనాలు ప్రోత్సాహం లభించాలంటూ చెప్పుకొస్తున్నారు ఆయన. అంటే దాదాపుగా భారతదేశం శిలాజ ఇంధనాల మీద ఏటా దాదాపు 22 లక్షల కోట్లు, అంటే పెట్రోల్, డీజిల్ వీటికి 2025 నాటికి పెట్రోల్ 20% ఇథనాల్ కలిపి వినియోగించాలన్నటువంటి దాని ద్వారా కొంతవరకు కంట్రోల్ చేస్తున్నాం, కానీ ఈ పరిస్థితి అయితే తగ్గట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ పెట్రోల్, డీజిల్ తగ్గించడం అంత సులభం కాదు. ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా అంత సులభం కాదు. కొంత టైం తీసుకుంటుంది. బట్ దేశ రెండవ రాజధాని విషయం మాత్రం సీరియస్‌గా ప్రెషర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.